సో అమర్కి ఫౌల్ గేమ్స్ ఆడినప్పుడు మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫ్లోట్ అండ్ సింగ్ టాస్క్లో కానీ అదే ఫస్ట్ అండి నా ఫౌల్. దట్ ఈస్ మై ఫస్ట్ ఫౌల్. అంతకు ముందు లేదు. దట్ ఈస్ ద ఫస్ట్. ఎందుకు అప్పుడు మీకు ఏమైంది? మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అమర్? ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి. థింగ్ ఏంటంటే అప్పుడు జెండా పైకి ఎగరాలి, అది మీకు తెలుసు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అందరికీ. ఎస్, ఐ డిడ్ అ మిస్టేక్, నేను ఒప్పుకున్నాను సార్ ముందు. దాని నెక్స్ట్ వీక్ ఏదైతే ఉన్నారో అందరూ ఇదే రీజన్ వల్ల దే ఆర్ నామినేటింగ్ మీ. అది కూడా నేను అగ్రీ అయ్యాను వాళ్ళకి. బికాస్ ఇస్ మిస్టేక్. ఎస్, ఐ డిడ్ అ మిస్టేక్. ద సిగ్నల్ ఇవ్వమని వాడు చెప్పాడు. ఎస్, ఐ సపోర్టెడ్ హిమ్. అది నేను ఒప్పుకున్నానండి. అండ్ ఇంకోటి, అదొక్కటే నా ఫౌల్. దట్ సెకండ్ ఫౌల్ లేదని నేను చెప్తాను. మాకు ఆటగాళ్ళు పోటుగాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఫాస్టెస్ట్ ఆర్ స్మార్టెస్ట్లో దట్ ట్యాగ్ మూవీది ఒకటి తీసుకొని మనం పెట్టాలి కదా అండి సాంగ్ వచ్చినప్పుడు. నేను షర్టు పెట్టుకొని ఐ ఎంజాయ్డ్ అండి. అది నాకు అది ఫౌల్ అని కన్సిడర్ చేశాను అనేసి నాకు టు బీ ఫ్రాంక్ తెలియదు. నేను తీసుకొని నాకు అప్పటి వరకు నాకు అర్థం కూడా కాలేదు. అండ్ మోరోవర్ నాకు కొంచెం తెలుగు రిలేటెడ్ మూవీస్ కొంచెం వస్తే మాకు డిఫికల్ట్ ఉంటుంది కదా. సో నేను రెండు తీసుకొని ఆలోచించి సాంగ్ ప్లే అవుతుంది కాబట్టి ఐ వాజ్ డూయింగ్ డాన్స్, తర్వాత పెట్టొచ్చు అనేసి. కానీ వీళ్ళు ఏం చేశారు, నువ్వు రెండు తీసుకున్నావు కాబట్టి ఇట్స్ అ ఫౌల్. నా ప్రకారం ఏంటంటే దొంగతనంగా ఆడడం వాళ్ళకి తెలియకుండా దట్ ఈస్ ఫౌల్. వీళ్ళు ముందేనే నేను అందరూ ఉన్నారు, అటుగాళ్ళు టీమ్ ఈజ్ దేర్, ఇక్కడ పోర్టుగాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందేనే తీసుకొని వాళ్ళిద్దరికి చూపించి ఐ వాజ్ డూయింగ్ డాన్స్ అండి. బట్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఫౌల్ అన్నారు. ఓకే, డాన్స్ అగ్రీ. సో ప్రియాంక అమర్ ఇద్దరు మీ ఫ్రెండ్స్ అయినప్పుడు ఎక్కువ అమర్కే ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? అమర్కి సపోర్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది, ప్రియాంకకి ఏం రాలేదండి. వచ్చుంటే డెఫినెట్లీ నేను చేసేదాన్ని. ప్రియాంక అమరే ఉన్నారు మీరు కెప్టెన్సీ టాస్క్ లో కానీ. అప్పుడు అమర్ కదండి క్యాప్టెన్ చేశారు. అప్పుడు ఎవరిని కొట్టాలి, నేను ప్రియాంకనే కదా కొట్టాలి. మరి 100% అదే చేశాను. బట్ ప్రియాంక విన్ బ్రిక్స్ టాస్క్ అప్పుడు నేను అమర్ ఇప్పుడు అలా సేఫ్ గా ఆడాలి ఇద్దరు నా ఫ్రెండ్స్ అంటే ఇంకొకటి కూడా ఉంటుందండి. కామ్గా కూర్చోవచ్చు. yes come on ప్రియాంక, I can do that, but I didn't. నేను స్టాండ్ తీసుకున్న అమర్ కోసం అది చేసా. అది ఎందుకు మీకు అలా అనిపించింది ఐ డోంట్ నో. బట్ నాకు అమర్ని గెలిపించాలంటే అక్కడ ప్రియాంక కాదు ఎవరున్నా నేను కొడతా. క్యాప్టెన్ అవ్వలేకపోయిన వాడు ఉన్నా కూడా కొడతా. బికాస్ ఐ వాంట్ టు మేక్ అమర్ క్యాప్టెన్ అంటే అదే కదండి చేస్తాను. దట్ ఐ డిడ్. అది ఆ తర్వాత ఐ రియలైజ్ ఓ షీడ్, అయితే నేను వెళ్ళి పక్కన కూర్చొని ఉంటే గ్రూప్ గేమ్ ఆడింది అన్న కాకుండా ఎవరికి చేయలేదు కామ్గా ఉంది అనేవాడేమో అనుకున్నాను. బట్ నేను ఏదైతే ఆడాలని అనుకుని వెళ్ళానో నేను అదే చేశానండి. ఆ రౌండ్లో కూడా నేను ఫిక్స్ అయ్యా, అవన్నీ క్యాప్టెన్ చేయలేకపోయాను. కానీ ఒకే ఒక్క బ్రిక్ అండి కౌంట్ చేశాక ప్రియాంకది 16, అమర్ది 15 బ్రిక్స్. ఇంకొక బ్రిక్స్ పడున్న టై అయ్యేది. బట్ ఈ ఎంకరేజ్మెంట్ చాలా సందర్భాల్లో గేమ్ డిస్టర్బ్ చేస్తుంది. శోభ తను సంచాలక్ అయినా కూడా వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ, అది ఫెయిర్ అన్ఫెయిర్? నేను సంచాలక్గా నేను చేశానండి. నాకు ఏ వీకెండ్ కూడా నాకు సార్ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావని చెప్పలేదండి. ఒకే ఒక వీక్, అది కూడా ఏంటంటే మనము సమ్ టీత్ స్మైలీ టాస్క్లో మాత్రం యావర్ నేను సంచాలక్ ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా డిసిషన్ తీసుకోలేదు, నిన్నెందుకు నువ్వు 3rd ప్లేస్లో పెట్టుకున్నావు, అప్పుడు ప్రియాంక హర్ట్ అయింది బడీ టాస్క్లో అనేసి చెప్పారు. దట్ ఈస్ ద వన్ యాజ్ అ సంచాలక్గా నేను తప్పు చేశాను అన్నారు. అది తప్ప మొన్న నేను ప్రియాంకని ఫన్ టాస్క్లో ఎంకరేజ్ చేశాను. సో నువ్వు ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అని చెప్పారు తప్ప యాజ్ అ సంచాలక్గా కానీ నేను గేమ్ ఆడేటప్పుడు కానీ ఎప్పుడు నాకు ఎవరు ఈ రీజన్తో నామినేట్ చేయలేదు. అండ్ మోరోవర్ సార్ కూడా నాకు ఎక్కడా మెన్షన్ చేయలేదు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అది చేస్తున్నావు అనేసి. అని మీరు చెప్తే నేను వింటున్నా ఫస్ట్. ఓకే, ఎప్పుడు అమ్మాయిలా గెలవాలి, అమ్మాయి సీజన్ టైటిల్ గెలవాలి అని చెప్పే శోభగా ఎప్పుడు ప్రియాంకకి పెద్దగా సపోర్టివ్గా అనిపించలేదు మా ఎవరికి. ఈవెన్ లాస్ట్ వచ్చే రోజు కూడా పాయింట్స్ అన్ని అమర్కి ఇచ్చే బదులు ప్రియాంకకి ఇస్తే ప్రియాంకనే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు పాయింట్స్ ఇవ్వడం ఇట్స్ నా ఇష్టం కదా. ఇప్పుడు బట్ అమ్మాయిలు గెలవాలి అనేది కూడా మీరే కదా. మీరు అంటున్నారు కదా ఆ పాయింట్స్ కి విన్నింగ్ కి సంబంధం లేదు. ఎవరికి కూడా లేదు. బట్ అట్లీస్ట్ ఏదో ఒకటి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. దాంట్లో ఏమీ రాదండి. అవి సేయింగ్ దాంట్లో ఏమీ రాదు. మోరోవర్ అదేంటంటే పాయింట్ ఇవ్వాలి. అండ్ మోరోవర్ అది లాస్ట్ టైం సందీప్ మాస్టర్ ఇచ్చారు ఆ పాయింట్. ఆల్రెడీ ప్రియాంక దగ్గర కూడా పాయింట్ ఉంది. నాకు అమర్కి ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ఆ ట్రోఫీకి ఆ మ్యూచువల్ ఫండ్కి సంబంధమే లేదండి. మోరోవర్ ఇప్పుడు నేను ప్రియాంక ఉన్నప్పుడు అమ్మాయి గెలవాలన్నప్పుడు ఒకవేళ నేను గెలిస్తే పర్లేదు నువ్వు తీసుకొని షేర్ చేయలేము కదా. సో అట్లా అది ఉంటుంది అంతే. అలా అనేసి ఇప్పుడు గెలవలేదనేసి నేను ఎక్కడా చెప్పలేదే.